మీడియా మిత్రులందరూ ఒకటే ఫోన్లు చేస్తా ఉన్నారు. మళ్ళీ అందరు దాకా ఎందుకు మా ఇంటికాడు కానీ నేనే వచ్చిన మీ ముందర. ఏమైంది? రేవంత్ రెడ్డి గారికి క్యాన్సిల్ అయిందా? క్లియరెన్స్ రాలేదా? చెప్పండి. ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. మరి ఇప్పుడు ఒకటి అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? చెప్పండి. ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈయన ఒక్కడిని ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దెన్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎం ఏదో యుద్ధం అంటుంది, టెసరాక్ట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ అఫీషియల్ గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇచ్చి ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్స్, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు అన్ని తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా అన్ని తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, నా మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారని. చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు. చెప్పమంటారా? అంటే నేను తీసుకున్న ప్రెస్ మీట్ లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ లో ఉన్నవే. ఆయన ఏ స్కూల్ పోతున్నాడు, ఆక్స్ఫర్డ్ లో, బాస్టన్ లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన MIM అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్ లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రామ్ లో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి తీసుకొస్తారట. ఈయన దానికట అడ్డం పడుతూ రాజకీయాలు చేస్తున్నారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడిన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడిన, ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేర్లు కూడా ఇస్తా, రసీదులు కూడా ఇస్తా. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడు. మాకు నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ లేకపోతే ఏమన్నా బోనస్ చేత కదా. మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ PCC ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేదంటే చేయి. MIM అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అయినందుకు పోయింది. దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా. దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు, ఆ పెళ్లితోటి డేట్లు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవటము, క్లియరెన్స్ రాకంటే ముందు టికెట్ కొనుక్కొని పోవటం. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అయ్యని. నీ పెళ్లి అటెండ్ అయ్యిందంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా. ఆ పెళ్లి ఎప్పుడు అయినట ఓకే హే అవి అది ఓకే ఇన్నో కప్గా उसलिए क्लियरेंस आने से पहले क्या this is your chief minister. I'm ashamed to call him my chief minister. This is your chief minister. Please carry it. I'm talking in English. To attend MIM's MLA Akbar daughter's marriage, okay, he can attend, there is no issue. He could have planned earlier and applied clearance. Without getting clearance, he traveled, he booked his tickets through public money, wasted tens of crores of rupees to attend a wedding. This is how silly our Lilliput is. ఇగో ఆయన హైట్ బాగుంది, నాకు ఓర్చుకోలేకపోతున్నా, నాకంటే పొడుగున్నాడు, అందగాడు, ఓర్చుకోలేకపోతున్నా. దేనికి ఓర్చుకోలేకపోతున్నా? ఇంకెక్కువ సాగుతాయి. దమ్ముంటే కడిగి ఏం చేస్తారు చేయమను. మేమే మాట్లాడుతున్నాం. ఆయన ప్రశ్న అడితే జవాబు చెప్పరాను ఆయన అంటే ఇంజనీరింగ్ వేస్ట్ అని నేను అన్నా. పాలిటెక్నిక్ వల్ల ఇప్పుడు చౌరస్తా మీద వదిలేసారు పాలిటెక్నిక్ చదివేటోళ్ళు. నేను చేసిన ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా
వందలాది కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అది నేను చేసిందా? ఇవన్నీ వాగ్దానాలు నేను చేసిందా? చెప్పండి. తెలంగాణకి 3 దిక్కులు సముద్రం నేను తెచ్చిందా? మహేష్ నేను చెప్తున్నా, ఇంటిగ్రిటీ ఎట్లుండాలంటే టీటీఏ ఉంటుంది కదా, మన తెలుగులు వేయాడ ఆట పాట బాట ఆట టాటా అని పెట్టుకురు కదా. టీటీఏ అన్న సంస్థ ఒకటి నన్ను 2022లో నేను అమెరికా పోతున్నా, నా పర్సనల్, నేను ఏదో హాలిడే పోదామని నేను పోతున్నా. ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కాడ, నాతో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ డేట్లలోనే వాళ్ళకి అది వచ్చింది ప్రోగ్రామ్, ఇన్వైట్ చేశాను. వస్తలేదు తీయన్న, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి మల్లారెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయనకి ఇది ఉంది, ఏది అగ్రి పార్క్ ఉంది నందిపేట. నాకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తాను, వద్దన్న అవసరం లేదు, నేను వస్తలే, ఎట్లా ఇప్పుడు నాదే కదా, నేను ఫస్ట్ క్లాస్ నేను పోయినా, నా టికెట్ నేను పేమెంట్ చేసుకుని పోయినా. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా కేసీఆర్ ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి దాన్ని ఇంకా నాశనం చేస్తుండో, ఆయన ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ ఉండాలి ఆయన, అది అవసరం ఈ రాష్ట్రానికి. నో బియాండ్ ఆల్ దిస్, సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్. అసలు ఈయన క్లియరెన్స్ ఎందుకు రాలేదన్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు డెలిగేషన్ అందరికీ ఉంది క్లియరెన్స్, పనంతా ముందుకు సాగుతుంది, మేము ఏడ పని ఆపుతలేము. ఇది ఎంతెంత పెద్ద సంస్థలు తెస్తారో 6 నెలలు ఆగి మళ్ళీ ప్రెస్ మీట్ వస్తారు, నీ ముందర కొత్త మహేష్ మళ్ళీ వస్తా, 6 నెలలు అవుదాం, ఏమేమి తెస్తారు ఇన్స్టిట్యూషన్. ఈయన ఒక్కరి ఎందుకు ఆగింది అన్నది ఇప్పుడు ఇష్యూ ఇంకా సీరియస్ అయింది. ఇప్పుడు నేను చేసింది కూడా బ్లబెట్నిక్ స్కూల్ ది మీ ముందర పెట్టిన ఏదైతే వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయో ప్రూఫ్ తోటి మాట్లాడినా, నిన్న ఎవిడెన్స్ తోటి డేటా తోటి మాట్లాడినా. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ పాలిటిక్స్ మై డియర్ కాంగ్రెస్ మెన్, దిస్ ఇస్ అబౌట్ నేషనల్, ఇట్ కుడ్ బి అబౌట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ అవర్ ఇంటిగ్రిటీ అండ్ అవర్ సోవరెనిటీ ఆల్సో, విచ్ ఆబ్వియస్లీ యూ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఏం జరిగింది ఆ పార్టీని నేను చూడ, ఏం జరిగింది చెప్పు. ఈయన ఆయన తిట్టుకున్నాడు, ఆయన నేను తిట్టుకుడు తప్ప ఏముంటుంది అలా? ఉల్లంఘన చేస్తారు, రాజగోపాల్ చేస్తారా, సూర్యకాంత్ చేస్తారా, జూపల్లి కృష్ణారావు చేస్తారా? ఆయనకి బయట మీ అందరికి వినకుండా తిట్టేటోళ్ళు ఇంకా 12 పేర్లు చెప్తా, నేను చెప్తే బాగోదు, 12 మంది చెప్తా. సగం క్యాబినెట్ చెప్తున్నాను తిట్టేటోళ్ళని, మోర్ దాన్ సగం ఎంపీలు తిడతారు ఈయన పార్లమెంట్ లో. ఇంకా నేను పొట్టోడా లిల్లిపుట్ట అంటూ నాలుగు ఇంకా ఘోరంగా చెప్తారు. నువ్వు ఒకటి 1 to 1 మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తా. ఫస్ట్ ఫ్లోర్ లో సార్ ఉన్నారు కదా, అడుగు. ఉన్నారా? ఆఫీసర్లే ఉండదు, నన్ను అడుగుతావు. అధ్యక్షులు ఆఫీసర్లు లేరా? ఆయన చెప్పాలి, నేను చెప్తా. భువనగిరి వచ్చిందా ఈ మధ్య భువనగిరి పోయినా నేను, వరంగల్ తర్వాత భువనగిరి పోయినా తెలుసా. ఇంకెక్కడికైనా పోయినామంటే పోయేస్తా.